మహాత్మా గాంధీ గారిని మరి బాపూజీ అని కూడా మరి పిలుస్తారన్నమాట. ఆయన తన ఆశ్రమంలో తనకు చాలామంది శిష్యులు ఉండేవారు. వాళ్ళల్లో ఒక ఆమె ఇంగ్లీష్ లేడీ మిరాబిన్ అనేటువంటి ఆమె ఎప్పుడు కూడా ఆయన మరి కార్యములను చూసుకునేది. గాంధీజీకి అలవాటు ఏంటంటే ఏ విషయం కూడా వృధా చేయడు, పొదుపు అనేటువంటి చాలా ఇష్టం. వీళ్ళందరూ కలిసి ఒకసారి ఒక విలేజ్ క్యాంప్కి వెళ్ళారు. క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడ భోంచేసినప్పుడు కూర్చున్నప్పుడు చూస్తే గాంధీ వాడుకుంటా ఉన్నటువంటి తేనె బాటలు తీసుకురాలే వాళ్ళు మర్చిపోయినారు. కాబట్టి కొత్త బాటలు తెచ్చి ఇచ్చినారు. చెప్పినాడు గాంధీజీ, ఎందుకు తెచ్చినావు, నా బాటలు ఎక్కడైనా లేదు, అది మర్చిపోయినావు, అట్లయితే నాకు వద్దేది, నేను తిరిగి నాది అయిపోయిన తర్వాత ఇది వాడతాను, ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, మనము నష్టం చేయకూడదు. పొదుపు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ధనవంతుడు పొదుపు లేకపోతే పేదవాడైపోతాడు. ఒక పేదవాడు పొదుపు ఉంటే సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ధనవంతుడి కంటే బాగుంటాడు. కాబట్టి పొదుపు చేసేది నేర్చుకోవాలి.